వీవీప్యాట్లపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెల్లడించబోతుంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్లో సరిపోల్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే విచారణ కూడా జరిగింది. అయితే ఇవాళ మరోసారి వాదనలు విని తీర్పును వెల్లడించబోతోంది సుప్రీంకోర్టు. వీవీప్యాట్ మెషిన్స్ పై ఓటరుకు స్లిప్ సులువుగా కనిపించే అద్దం స్థానంలో 7 సెకండ్ల పాటు లైట్ వచ్చినప్పుడు మాత్రమే కనిపించేలా మరో రకమైన గ్లాస్ ను ఏర్పాటు చేస్తూ 2017లో ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఆదేశించాలంటూ ఏడీఆర్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పైన ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును ఇవ్వనుంది. ఇక ఈవీఎంలపైనే రాజకీయ పార్టీలకు అనుమానాలున్నాయి. ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన ప్రతిసారి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈవీఎంలను ట్యాపరింగ్ చేస్తున్నారంటూ అధికార పక్షంపై విమర్శలు కామన్ అయిపోయాయి. అంతేకాదు మరో అడుగు ముందుకేసి ఏ గుర్తు కోటేసినా ఒకటే సింబల్ చూపిస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో వీవీప్యాట్ స్లిప్లు ఇవ్వాలన్న డిమాండ్ పెరిగింది. దీంతో భారత ఎన్నికల సంఘం ఓటరు వేసే గుర్తును వీవీప్యాట్ లో కనిపించేలా ఏర్పాటు చేసింది. ఇప్పుడు దీనిపైన అనుమానాలు వ్యక్తమవుతుండటంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్స్ తో సరిపోల్చాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఇవాళ తీర్పు వెలువరించబోతోంది సుప్రీంకోర్టు.